హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. వన్ పాయింట్ నాకు ఇంకా అర్థం కాదు ఏంటంటే, మీతో పాటు వచ్చిన మాస్టర్స్ అందరూ ఎదిగారండి. వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ప్లేస్ వాళ్ళు రాగానే వాళ్ళకి కార్డ్స్ వచ్చినాయి ఫస్ట్. ఇప్పుడు మేము ఎట్లా అంటే స్టిల్ ఇప్పుడు కూడా తెలుగు యూనియన్ కార్డ్ లేదా? తెలుగు యూనియన్ కార్డ్ లేదు. తెలుగు యూనియన్ కార్డ్ ఎందుకు ఇవ్వలేదు ఇదే అంటే నాకు దాని రూల్స్ రెగ్యులేషన్స్ నాకు తెలియవు. హైట్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే ఇవ్వరని మీరు ఇందాక నుంచి అంటున్నారు. అలాంటి ప్రాబ్లం ఉంటుందా? అట్లా ఏముండదండి. కావాలనే హైట్ ప్రాబ్లం. ఇప్పుడు హైట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఎంతమంది, ఇప్పుడు మొన్న రీసెంట్ తీసుకున్న పోలక్ విజయ్ మాస్టర్ ఒక ఆయన ఆయన ఏ హైట్ ఉన్నాడు? మొన్న అంటే వాళ్ళు ఏంటంటే కొన్ని వాళ్ళకి ఎజెండా ఏంటంటే టీవీలో ఎదిగిన వాళ్ళు ఎవరు కూడా కొరియోగ్రాఫర్స్ కావద్దు. ఆటలో చేసిన కొరియోగ్రాఫర్స్ ఎవరైనా అవపడుతున్నారా మీకు? ఒక సందీప్ మాస్టర్ పాపం చెన్నై కార్డు తీసుకొని ఇంకా కొట్లాడుతున్నాడు ఆయన. స్టిల్ ఆయనకు తెలుగు కార్డు లేదు కదా ఆయనకి. డెఫినెట్ గా నేను సందీప్ మాస్టర్ లాస్ట్ టైం బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు తెలుగు కార్డు లేదు ఆయనకి. ఓకే, నేను అడుగుతాను. తెలుగు కార్డు లేదు. తెలుగు కార్డు ఇవ్వమంటే కూడా ఇవ్వట్లే. స్టిల్ ఇప్పుడు కూడా ఇవ్వట్లే. ఎందుకంటే ఆయన వస్తే ఆ సినిమా కొరియోగ్రాఫర్ అవుతారు కదా ఆయన. అవును, కానీ వాళ్ళు ఏదో సంథింగ్ మూవీస్ కూడా చేస్తున్నారు కదా. చెన్నై కార్డు మీద చేస్తున్నారండి. చెన్నై కార్డు అనేది వేరుగా అసిస్టెంట్, చెన్నై కార్డు అసిస్టెంటే ఉండాలా. ఇప్పుడు తెలుగు యూనియన్ కార్డు ఉంటే తెలుగు యూనియన్ అసిస్టెంటే పెట్టుకోవాలా. ఓకే, చెన్నై కార్డు అసిస్టెంట్ ఉంటే చెన్నై కార్డు అసిస్టెంటే పెట్టుకోవాలా. ఇప్పుడు ఒక్క కొరియోగ్రాఫర్ చెన్నైని పిలిపించుకుంటా ఆయన అసిస్టెంట్ వాళ్ళు పెట్టుకుంటేనే చేసుకోవాలా. వెనక బాయ్స్ కూడా యూనియన్ ఎలా ఉంటుందంటే, జ్యోతి గారికి ఉందా? జ్యోతి గారు కూడా డాన్సర్ కదా, ఆవిడకి కూడా తెలుగు యూనియన్ కార్డు. వాళ్ళకు ఉంటాయి. తెలుగు యూనియన్ లేడీస్ కి ఉంటాయి. లేడీస్ కి ఇస్తారు, జెంట్స్ కి ఇవ్వరు. మళ్ళీ ఇదేంటి లాజిక్? మన లేడీస్ వేరు, జెంట్స్ వేరు. కొరియోగ్రాఫర్ అయ్యే అంత లేడీస్ కి ఎక్కువ ఉండదు. 100లో ఒక 2-3 మెంబర్సే అవుతారు అంతే. ఇట్లా ఉంటాయి అనమాట. అందుకని ఇవ్వరండి. లేడీస్ కి ఫ్రీ కార్డు, చిన్నగా కట్టుకోవచ్చు, వర్క్ చేసుకొని కట్టుకోవచ్చు. జెంట్స్ కి ఇవ్వరు కదా. జెంట్స్ కి ఇస్తే ఏడ వీళ్ళదే పని ఆగిపోద్ది. అదే. బట్ ఇంకా ఇలా పాలిటిక్స్ నడుస్తున్నాయి అంటే ఘోరంగా నడుస్తున్నాయి. మీకు నేను సీసీ కెమెరా ఫుటేజ్ కూడా మొన్న రీసెంట్ గా తీసి పెట్టినా. నేను ఆల్రెడీ మా డైరెక్ట్ అందరికి చెప్పినాం, సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ కూడా చెప్పినాం. ఈ రంజాన్ పండుగ తర్వాత గొడవ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటికి కూడా పోయి నువ్వు అమ్మాయిలను పెట్టుకున్నామండి. అమ్మాయిలు ఎవరైనా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే పోయి నువ్వు ఆల్బమ్ సాంగా, సినిమా సాంగా ప్రొడ్యూసర్ ముందు అడిగితే ఇంకొకరు తెలంగాణ యూనియన్కి సాంగ్స్ ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే తెలంగాణ యూనియన్ పెట్టుకుంటే ఇంత గొడవలు ఉంటాయా అని అంటారు. ఇవన్నీ ఎందుకు రాజకీయాలు? వీళ్ళు ఎదగరు, ఇంకొకరిని ఎదగరే అనమాట. సో ఇట్లా చాలా ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కనుక మీరు సాయి పల్లవి గారితో పాటు చేశారా? అప్పుడు ఉన్నారా? అప్పుడు సాయి పల్లవి గారితో చేశానంటే అట్లా మామూలుగా క్యాజువల్ గా పరిచయం. అంటే వాళ్ళది ఎపిసోడ్ మంది వేరు కదా. ఓకే, నేను ఎందుకంటే ఇప్పుడు తన సొంత భార్య అతనితో ఎంతసేపు ఉంటుంది? మా అంటే ఒక 24 hours ఉంటుంది అంతే. ఒక 3 hours 4 hours అట్లా స్పెండ్ చేస్తాడు. అది కూడా లోకల్ షూట్ నడుస్తాయి. అవుట్డోర్ షూట్లు 10 రోజులు నడుస్తాయి. అప్పుడు నడిచినప్పుడు ఒకటే అసిస్టెంట్ ఉంటే ఈచ్ ఎవ్రీ వన్ కూడా ఆ అసిస్టెంటే చూసుకోవాలా. అతనికి చూసుకోవాలా లేదా? అతను ఎక్కడికి పోయినా అతనే పక్కన ఉంటుంది. అదే కామన్ రీజన్. అది జరుగుతాయి పక్క, ఎవరికైనా జరుగుతాయి. ఓకే, అసిస్టెంట్ మగతను కొరియోగ్రాఫర్ ఉన్నా జరుగుతాయి, లేడీ ఉన్న కొరియోగ్రాఫర్ ఉన్నా అసిస్టెంట్లు ఉన్నప్పుడు అది తెలియకుండా జరిగిపోతుంటాయి తప్పులు. నేనేమన్నంటే ఈ విషయం జరిగిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ ఇంకో షష్ఠి వర్మ ఇట్లాంటి అమ్మాయిలకు కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్క సాంగ్కి అసిస్టెంట్ని చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకుంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావు. అలా చెప్పా. కానీ నాకు తెలిసి అయితే జానీ మాస్టర్ని నేను ఒక 3 years కంపల్సరీ అపోలో హాస్పిటల్ కాడ రోజు మేము కలిసేవాళ్ళం. ఆయన నాకు సాంగులు తిరిగినప్పుడు కానీ తెలుసు. ఆయన క్యారెక్టర్ అయితే ఇలా మోసం చేసే మనిషి అయితే కాదు. ఎందుకంటే నేను ఆయనని ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నేను కృష్ణానగర్లో కూడా నమాజ్ చదువుకుంటే మేము ఇద్దరం కలిసే నమాజ్ చదువుకునేవాళ్ళం. ఆయన మాతో మాట్లాడేవాడు మంచిగా. నాకు శేఖర్ మాస్టర్ తోటి ఎక్కువ పరిచయం లేదు. రఘు మాస్టర్, గణేష్ మాస్టర్ అందరితో పరిచయం ఉంది. శేఖర్ మాస్టర్ నాకు డీలో పరిచయం అంతే. కానీ వీళ్ళంతా నాకంటే జూనియర్సే. నేను వచ్చినప్పుడు అసలు వీళ్ళు ఎవరో కూడా తెలియదు. వీళ్ళకి కార్డులు ఉన్నాయి అంతే, కానీ టీవీ షోలు ఎక్కడ చేయలే. టీవీ షోలు చేయలే, షో పర్ఫార్మెన్సెస్ ఎక్కడ చేయలే. డీ చేశారు కదా వాళ్ళు కూడా. డీ వేరు, కొరియోగ్రఫీ చేయటం వేరు, స్టేజ్ మీద లైవ్ లో కంటెస్టెంట్ గా చేయటం వేరు. కంటెస్టెంట్ అండ్ కొరియోగ్రాఫర్ ఆయన కంటెస్టెంట్ గా చేయలే కదా. జానీ మాస్టర్ గానీ శేఖర్ గానీ కంటెస్టెంట్ గా ఎక్కడ చేయలే. నేను కంటెస్టెంట్ గా చేసిన, కొరియోగ్రాఫర్ గా చేసిన. నేను 91, 92 నుంచి ఈటీవీలో చేసి ఉన్నా. ఇదేదో డీ ద్వారా డైరెక్ట్ వచ్చారు అంతే. అక్కడి నుంచే పరిచయం నాకు వాళ్ళు. నాకు జానీ మాస్టర్ అంతకు ముందే పరిచయం. ఓకే.